నవ్యాంధ్ర రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విజయవాడను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా కృష్ణా తీరం రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ ప్రాంతంలో ఆహ్లాదాన్ని మరింత పెంచడంతో పాటు నిత్యం వినోదాల విందు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని నదీ తీరాల నమూనాలను తీసుకుని ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. విజయవాడకున్న అద్భుత వరం ప్రకాశం బ్యారేజీ. ఏడాది పొడవునా నీటితో కలకలలాడే ఈ బ్యారేజీని ఇన్నాళ్లు పర్యాటకంగా పట్టించుకున్న వారే లేరు. రాజధాని నిర్మాణంతో ఈ బ్యారేజీ భవిష్యత్తే పూర్తిగా మారిపోనుంది. పర్యాటకంగా రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కృష్ణా పుష్కరాలతో ప్రకాశం బ్యారేజీకి ఓ రూపు తీసుకొచ్చిన ప్రభుత్వం పుష్కర ఘాట్లను సుందరమైన నదీ తీరాలుగా మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి సూచన మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఆర్ఎఫ్టీ అనే ప్రైవేటు సంస్థ సహకారంతో అభివృద్ధి ప్రణాళికల్ని తయారు చేసింది. ఇప్పటికే విద్యుత్తు దీపాలంకరణతో ప్రకాశం బ్యారేజీని అద్భుతంగా తీర్చిదిద్దగా సమీపంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్లను తదుపరి ప్రణాళికలో చేర్చారు. ఇక్కడి ఖాళీ స్థలాల్లో మల్టీప్లెక్స్ల నిర్మాణం ద్వారా వినోద వ్యాపార కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. మురుగు కాల్వలను తలపించేలా ఉన్న నగరం మధ్యలో నుంచి పోతున్న పంట కాలువలను సైతం అద్భుతంగా అలంకరించనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పవిత్ర సంగమం వరకు ఘాట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. నగర ప్రజలు సాయంత్రం వేళల్లో సేదదీరేందుకు వీలుగా తీర ప్రాంతాలను ఆహ్లాదభరితంగా మార్చనున్నారు. వాటర్ ఫౌంటైన్లు, ఆకట్టుకునే సంగీతం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న చిన్న ఆహారశాలలు, క్రీడా ప్రాంగణాలు, వినోద కేంద్రాలను కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. బోటు షికార్లు, ఆకట్టుకునే జల క్రీడలు, ఇలా ఓ సుందరమైన ప్రపంచాన్ని ఇక్కడ సృష్టిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి పండుగకు ప్రత్యేకమైన కార్యక్రమాల ఏర్పాటు ద్వారా సందర్శకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తామని అధికారులు తెలిపారు. ఒక టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. రెగ్యులర్ ఘాటులాగా కాకుండా ఆ పర్మనెంట్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లాగా చేయాలని చేస్తున్నాము. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో డిజైన్ చేస్తున్నాము. సో దాన్ని మనం పర్మనెంట్గా యూజ్ చేసుకుంటే ఎప్పుడప్పుడు మన ఫెస్టివల్ వస్తాయి, అలాంటి టైంలో దానికోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తాం. ఘాట్లో మనకు వాకింగ్ స్పేస్ ఉంటాయి, తర్వాత ఎక్కువ గ్రీనరీ ఉంటాయి. సో అక్కడనే చిన్న చిన్న ఇది ఉంటాయి, రిక్రియేషన్ స్పాట్స్ ఉంటాయి, వాటర్ వాకింగ్ ఉంటుంది, తర్వాత ఫౌంటైన్స్ ఉంటాయి, తర్వాత అన్ని రకాల షాప్స్ కూడా ఉంటాయి. కాఫీ షాప్, చిన్న రెస్టారెంట్, రివర్ ఫ్రంట్ రెస్టారెంట్స్ అలాంటివి ఉంటాయి. పర్మనెంట్ టూరిజం స్పాట్. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పవిత్ర సంగమం వద్ద నిత్య హారతికి ప్రతిరోజు ప్రజలు హాజరవుతూనే ఉన్నారు. ఇప్పుడు తీర ప్రాంతాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి. ఇది విజయవాడ ఉన్నది, అటువైపు అమరావతి, గుంటూరు, ఇదంతా కూడా ఒక పెద్ద హబ్గా మనం భావిస్తే అక్కడ యాక్టివిటీస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అహ్మదాబాద్ సిటీలో సబర్మతి రివర్ పొడుగుతున్న వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాగే విదేశాల్లో కూడా ఇలాంటి అథారిటీస్ కొన్ని ఉన్నాయి. అది దృష్టిలో ఉంచుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ కూడాను ఒక సెపరేట్ అథారిటీ లాంటిదో ఏదైనా ఏజెన్సీ ఒకటి ఉండాలి, ఒక సంస్థ. ఇవి చూసుకోవడానికి, టూరిజంని ప్రమోట్ చేయడానికి, కల్చరల్ యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్ ఇవన్నీ చేయాలనేది ఒకటి ఉంది. అన్ని పుష్కర ఘాట్లను ఒక్కరే నిర్వహించడం కష్టమవుతుందని భావించిన ప్రభుత్వం కృష్ణవేణి, పద్మావతి ఘాట్లను నగరపాలక సంస్థకు, దుర్గా ఘాట్ను దుర్గగుడికి అప్పగించారు. భవానీ, పున్నమి ఘాట్లను పర్యాటక శాఖ నిర్వహించనుంది. పవిత్ర సంగమం వద్ద ప్రస్తుతం దుర్గగుడి తరఫున హారతి నిర్వహిస్తున్నా అక్కడ ఏదైనా ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ ఆలోచన. కృష్ణా పుష్కరాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఘాట్లు నిర్మించింది. అయితే ఇప్పుడు ఆ ఘాట్లన్నీ కూడా ఖాళీగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడ ఈ పనులన్నీ పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు విజయవాడ నగరం ఒక సంతోషకరమైనటువంటి సిటీగా రూపాంతరం చెందుతుందని చెప్పేసి అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.